యూనిట్ 3 నుంచి మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఏంటంటే ఆల్రెడీ యూనిట్ 2 నుంచి కంప్లీట్ చేసిన ఇంటర్నేషనల్ ఫినాన్స్ నుంచి ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు యూనిట్ 3 నుంచి చూసుకుందాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి మనం మోడల్ పేపర్లో నుంచి తీసుకున్నాం సేమ్ మెటీరియల్లో. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూసుకుంటే ద ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ ద ఇండియన్ రూపీ అండ్ పౌండ్ స్టెర్లింగ్ ఈస్ 102 per pound. Now the customer price index over 2 years in India and Britain moved from the 144 to 168 and 110 to 128 respectively. You are required to find the inflation in India. You are required to find inflation in India and UK. Estimate the exchange rate after 192 years from now. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూడండి. సో ఈ టాపిక్ వచ్చేసి మన కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్ డిటర్మినేషన్ అనమాట. సో ఇది PPP అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు క్వశ్చన్లో ప్రజెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చిండు. అంటే మనకు 1 pound ఈక్వల్స్ టు 102 రూపీస్ అన్నమాట మన కరెన్సీలో. 1 pound ఈక్వల్స్ టు 102 రూపీస్ అన్నమాట మన కరెన్సీలో. సో ఇక్కడ ఇండియన్ సిపిఐ ఇచ్చిండు, అలాగే యూకే సిపిఐ అని చెప్పేసి కూడా ఇచ్చిండు. అది వచ్చేసి 144 నుంచి 168 వచ్చేసింది, అలాగే 110 నుంచి 128కి పెరిగింది. ఇవి రెండు పెరిగినాయి, ఓకేనా. సో ఇక్కడ ఇవి 2 years కి ఇచ్చిండు అనమాట. 2 years కి 144 నుంచి 168కి పెరిగింది, 110 నుంచి 128కి పెరిగింది. ఏంటి ఇండియా సిపిఐ అలాగే యూకే సిపిఐ. అసలు సిపిఐ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. చూడండి ఫస్ట్. సో మనకి ఏమేమి కనుక్కోమన్నాడు, ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా కనుక్కోమన్నాడు, ఇన్ఫ్లేషన్ ఇన్ యూకే కనుక్కోమన్నాడు, అలాగే ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 1 year కనుక్కోమన్నాడు, అలాగే ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 2 years కూడా కనుక్కోమన్నాడు. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇక్కడ 1 pound ఈక్వల్స్ టు 102 రూపీస్ ఉంది కదా. ఆఫ్టర్ 1 year ఎంత, ఆఫ్టర్ 2 years ఎంత మారిందో మనకు కనుక్కోమంటున్నాడు అనమాట. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు వినండి, ఓకేనా. సో ఇక్కడ చూసుకుందాం ఏంటి. ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. స్టెప్ 1లో మనం ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలా. ఫస్ట్ మనం క్వశ్చన్ రాగానే క్వశ్చన్ అర్థం చేసుకోవాలా. సో ఇక్కడ వాట్ ఈస్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఏంటంటే మనకి ఇక్కడ 1 pound ఈక్వల్స్ టు 102 రూపీస్. అంటే ఒక 1 pound వాల్యూ ఈక్వల్స్ టు మన ఇండియా కరెన్సీలో 102 రూపీస్ అన్నమాట. దాన్నే ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ వన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ కరెన్సీ. ఎగ్జాంపుల్ 1 pound ఈక్వల్స్ టు 102 రూపీస్. మీనింగ్ ఏంటి, టు బై 1 pound స్టెర్లింగ్ వి నీడ్ 102 రూపీస్. సో ఒక 1 pound కనుక్కోవాలంటే మనకు 102 రూపీస్ కావాలి ఇండియా కరెన్సీలో, అట్లనమాట. తర్వాత సిపిఐ. సిపిఐ అంటే ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటారు సిపిఐ అంటే. ఓకే, ఇట్ మెజర్స్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేసేది సిపిఐ అన్నమాట, ఓకేనా. సో ఇఫ్ సిపిఐ ఇంక్రీజెస్ ప్రైజెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఏంటి, ఒకవేళ సిపిఐ పెరిగితే ప్రైజెస్ కూడా పెరగచ్చు, అలాగే ఇన్ఫ్లేషన్ కూడా ఉండొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ గివెన్ సిపిఐ వాల్యూస్ ఏంటి, ఇండియాకి వచ్చేసి 144 ఇచ్చిండు, 144 నుంచి 168కి పెరిగింది, అలాగే యూకేదేమో 110 నుంచి 128కి పెరిగింది. సో బోత్ కంట్రీస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఫ్లేషన్. ఏంటి మనకి ఇక్కడ సిపిఐ పెరిగితే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, ప్రైసెస్ కూడా పెరుగుతాయి అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకున్నాం కదా కాన్సెప్ట్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, అందుకనే బోత్ కంట్రీస్ కి సిపిఐ పెరిగింది కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది అదనమాట. సో ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అట్లనమాట, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ లో ఏముందో చూసుకుందాం. సో స్టెప్ 2లో మనం ఏం చేయాలా, మనకి ఏం అడిగిండు, ఇన్ఫ్లేషన్ అడిగింది కదా. ఇన్ఫ్లేషన్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా వచ్చేసి న్యూ సిపిఐ మైనస్ ఓల్డ్ సిపిఐ బై ఓల్డ్ సిపిఐ ఇంటూ 100. ఫార్ములా ఏంటి మనకు, న్యూ సిపిఐ మైనస్ ఓల్డ్ సిపిఐ బై ఓల్డ్ సిపిఐ ఇంటూ 100, ఓకేనా. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటి, 168 మైనస్ 144 బై 144 ఇంటూ 100. ఇక్కడ చూసుకోండి మనకు ఏమిచ్చిండు చూడండి, న్యూ సిపిఐ, ఇది ఓల్డ్ సిపిఐ అట్లనమాట. సో ఇక్కడ న్యూ సిపిఐ మైనస్ ఓల్డ్ సిపిఐ బై ఓల్డ్ సిపిఐ ఇంటూ 100. సో చేసుకుంటే మనకు 168 మైనస్ 144 ఎంత, 24 కదా. 144 యాజ్ ఇట్ ఈస్ గా ఇంటూ 100. సో ఇది చేసుకుంటే మనకు క్యాలిక్యులేషన్ వచ్చేసి 16.67% వస్తుంది. ఎంత, 2 years కి ఇన్ఫ్లేషన్ వచ్చేసి మనకు ఎంత, 16.67% వచ్చింది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ లో, థర్డ్ స్టెప్ లో మనం ఏం కనుక్కోవాలా, క్యాలిక్యులేషన్ ఇన్ఫ్లేషన్ ఇన్ యూకే.
సో మనకి ఇన్ఫ్లేషన్ 2 years కి యూకేలో ఎంత ఉంది అని చెప్పేసి కనుక్కోవాలి. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గల సేమ్ ఫార్ములా న్యూ సిపిఐ మైనస్ ఓల్డ్ సిపిఐ బై ఓల్డ్ సిపిఐ ఇంటూ 100. సో మనకి ఏమి ఇచ్చిండు, మనకు సిపిఐ వాల్యూస్ ఏమున్నాయి క్వశ్చన్ లో ఇక్కడ చూడండి 110 to 128. సో 128 ఏమో న్యూ సిపిఐ, 110 ఏమో ఓల్డ్ సిపిఐ. సో 128 మైనస్ 110 బై 110 ఇంటూ 100 కదా. యాజ్ యూజువల్ గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కదా వాల్యూస్ ఫార్ములాలో. సో సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత 128 మైనస్ 110 ఎంత 18 కదా. తర్వాత 110 కి 110 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ 100 యాజ్ ఇట్ ఈస్. సో ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు 16.36%. ఎంత వచ్చింది 2 years కి మనకి ఇన్ఫ్లేషన్ వచ్చేసి 16.36% వచ్చింది. సో మనకి ఇక్కడ ఏం చేయాలా, సో మనకి ఏదైనా పర్సంటేజ్లు ఉన్నప్పుడు డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలా. ఓకేనా, డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా, డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా, బై 100 చేసుకుంటే మనకు డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలా, కంపేర్ ఇన్ఫ్లేషన్ రేట్స్. ఇప్పుడు ఏదైతే మనకి ఇన్ఫ్లేషన్ రేట్స్ వచ్చినాయి కదా వాటిని కంపేర్ చేయాలా. సో ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత 16.67 కదా, అలాగే యూకే ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత 16.36. సో వీటి రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, ఇండియా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కదా. సో ఇండియా ఇన్ఫ్లేషన్ ఈస్ గ్రేటర్ దాన్ యూకే ఇన్ఫ్లేషన్. సో నెక్స్ట్ స్టెప్ ఏముంది చూసుకుందాం. సో మనకి ఇక్కడ ఎందుకు కంపేర్ చేస్తామని చెప్పేసి మీకు డౌట్ రావాలా. సో ఇక్కడ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో లాస్ట్ ఇయర్ చాక్లెట్ వచ్చేసి 10 రూపీస్ కి తీసుకున్నాం, ఈ ఇయర్ కి వచ్చేసరికి 12 రూపీస్ అయింది. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో నౌ 10 ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ బయింగ్ చాక్లెట్. సో నాకు ఎంత కావాలా, 12 రూపీస్ కావాలా చాక్లెట్ కొనుక్కోవాలంటే. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 10 రూపీస్ సరిపోయినాయి. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, రూపీ పర్చేసింగ్ పవర్ అనేది డిక్రీజ్ అయింది, రూపీ పవర్ తగ్గిపోయింది, కరెన్సీ వాల్యూ అనేది తగ్గిపోయింది, ఇదన్నమాట. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది అక్కరైంది, ఇన్ఫ్లేషన్ పెరిగింది అదన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ రూల్ గుర్తుంచుకోవాలా మీరు. హైయర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు కరెన్సీ వాల్యూ అనేది తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కరెన్సీ డిప్రిషియేట్ అంటే కరెన్సీ అనేది తగ్గిపోతుంది, కరెన్సీ పవర్ తగ్గిపోతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లోయర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కరెన్సీ వాల్యూ ఇంక్రీజెస్. లోయర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు రేట్ పెరగడం తగ్గడం తక్కువ ఉన్నప్పుడు అప్పుడు కరెన్సీ వాల్యూ పెరుగుతుంది, అలాగే కరెన్సీ వాల్యూ కూడా అప్రిషియేట్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్ దిస్ ప్రాబ్లం ఇండియన్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఏంది 16.67% వచ్చింది కదా. యూకే ఇన్ఫ్లేషన్ ఎంత వచ్చింది 16.36% వచ్చింది. సో ఇండియా ఇన్ఫ్లేషన్ ఈజ్ హైయర్ దెన్ యూకే. సో దేర్ ఫోర్ రూపీ డిప్రిషియేట్స్. సో మనకి ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి రూపీ పవర్ అనేది తగ్గింది. పౌండ్ కూడా లైక్ ఏంటి, పౌండ్ దానికన్నా తక్కువ ఉంది కాబట్టి పౌండ్ అనేది అప్రిషియేట్స్. ఓకేనా. సో ఇక్కడ యాన్యువల్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే లైక్ 1 year కి ఇన్ఫ్లేషన్, ఇది వచ్చేసి 2 years కదా. మనకు 1 year కి ఇన్ఫ్లేషన్ తెలుసుకోవాలంటే ఏం చేయాలా, సో 2 years కాబట్టి బై 2 years చేస్తే మనకు 1 year వచ్చేస్తుంది కదా. సో 1 year కి మనకి ఇండియా ఇన్ఫ్లేషన్ వచ్చేసి 8.335%, అనే యూకేలో 1 year కి ఎంత 8.18%. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, మనకి ఏం అడిగిండు, ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 1 year అలాగే ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 2 years కనుక్కోమన్నాడు. సో మనకు ఫార్ములా ఏంటి, ఫ్యూచర్ రేట్ కనుక్కోవాలంటే కరెంట్ రేట్ ఇంటూ 1 ప్లస్ ఇండియా ఇన్ఫ్లేషన్ బై 1 ప్లస్ యూకే ఇన్ఫ్లేషన్. ఓకేనా. సో కరెంట్ రేట్ ఎంత, మనకు ఎక్స్చేంజ్ రేట్ ఎంత, కరెంట్ రేట్ ఇక్కడ చూడండి ఇంత 102 రూపీస్. సో ఇప్పుడు చూసుకుందాం ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 1 year ఏంటో చూసుకుందాం. సో 102 ఇంటూ 1 ప్లస్ ఇండియా ఇన్ఫ్లేషన్. సో 1 ప్లస్ ఇండియా ఇన్ఫ్లేషన్ చేసుకుంటే 1 ప్లస్ ఇండియా ఇన్ఫ్లేషన్ ఎంత మనకు 1 year తర్వాత, ఇక్కడ చూడండి 8.335. సో 8.335 ని ఎట్లా రాసుకుంటాం, డెసిమల్లో 0.08355 అని చెప్పేసి రాసుకుంటాం. చూడండి 1 ప్లస్ 0.8335 కలుపుకుంటే మనకు 1.08335 వస్తుంది. ఓకేనా. యాజ్ యూజువల్ గా యూకే కూడా అంతే, డెసిమల్ లో కన్వర్ట్ చేసి 1 కి యాడ్ చేస్తే మనకు 1.0818 వస్తుంది. సో ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు 102.15 వస్తుంది.
అంటే ఇక్కడ చూడండి 102 నుంచి 102.15కి పెరిగింది. సో మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ కూడా పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, మనకు కరెన్సీ రేట్ తగ్గింది, సో ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది, ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 1 year 1 pound ఈక్వల్స్ టు మనకు ఒక 1 pound కనుక్కోవాలంటే 102.15 కావాలి. అది బిఫోర్ 1 year ఎంత 102 రూపీస్ కి వచ్చేస్తుంది 1 pound. అదే ఇప్పుడు 1 pound కొనుక్కోవాలంటే 102.15 కావాలా మనకు, అట్లా అనమాట. నెక్స్ట్ స్టెప్ 7 లో ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 2 years. సో ఇది వచ్చేసి 1 year తర్వాత, ఇప్పుడు 2 years తర్వాత. యాజ్ యూజువల్ గా మనకు 2 years ఇది వాల్యూ తెలుసు కదా, సేమ్ యాజ్ యూజువల్ గా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆఫ్టర్ 2 years 1 pound వాల్యూ ఎంత అంటే 102.27. ఆఫ్టర్ 1 year ఏమో 102.15. ఆఫ్టర్ 2 years ఏమో 102.27. 102 నుంచి 102.27 కి పెరిగింది. సో మనకు ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నమాట. సో ఒక్కసారి మనకు ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకు ఎక్స్చేంజ్ రేట్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది, అట్లా అనమాట. ఓకేనా. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, మనకు ఇండియా ఇన్ఫ్లేషన్ ఎంత 16.67%. సో యూకే ఇన్ఫ్లేషన్ వచ్చేసి 16.36. ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 1 year వచ్చేసి 102.15. ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 2 years వచ్చేసి 102.27. ఓకేనా. సో ప్రాబ్లం అనేది స్టెప్ బై స్టెప్ రాసుకుంటేనే మంచి అర్థమవుతుంది. సో క్లియర్ గా నేను ప్రతి ఒక్క స్టెప్ ని ఇంక్లూడ్ చేసి చెప్పిన. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో లాస్ట్ వరకు వినండి. సో స్కిప్ చేయకుండా వింటేనే ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మోడల్ పేపర్ క్వశ్చన్ అనమాట. సో సిఎంఏటీలో నుంచి ఒక మోడల్ పేపర్ క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ కాన్సెప్ట్ పైన ఈ క్వశ్చన్ ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి క్వశ్చన్, ద స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ ద డాలర్ అండ్ పౌండ్ ఈజ్ $0.7867 per pound. The interest rates in US and UK are 5.4% and the 4.5% respectively. Find the 3-month forward exchange rate between the US dollar and the British pound. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమంటున్నాడంటే, సో మనకు ఒక పౌండ్ కి డాలర్స్ లో ఎంత ఎక్స్చేంజ్ రేట్ వస్తుంది, $0.7867 వస్తుంది. ఒక పౌండ్ కి $0.7867 ఉంది ఎక్స్చేంజ్ రేట్ లో. సో ఆఫ్టర్ 3 months ఒకవేళ ఇదే పౌండ్ కి ఎన్ని డాలర్స్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నది. ఓకేనా. సో ఇక్కడ చూడండి $0.7867 కి ఒక పౌండ్ వస్తుంది మనం కొనుక్కుంటే. ఒకవేళ అదే 3 months తర్వాత ఇంతే ఉంటుందా, ఎన్ని డాలర్స్ కి ఒక పౌండ్ వస్తుందా అని చెప్పేసి మనకు అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చింది యుఎస్ఈ యూకేఈ. సో దాంతో మనము ఆఫ్టర్ 3 months ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ ద యూఎస్ డాలర్ అండ్ బ్రిటిష్ పౌండ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఇన్ యూఎస్ఏ వచ్చేసి 5.4% ఇచ్చిండు, అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఇన్ యూకే వచ్చేసి 4.5% ఇచ్చిండు. సో మనం ఏం కనుక్కోవాలా, ఫైండ్ ద 3 months ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్. ఓకేనా. సో ఫస్ట్ ఎక్స్చేంజ్ రేట్ అనుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ 3 months ఇచ్చింది కాబట్టి దీన్ని ఇయర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలా. సో నార్మల్ గా 1 year or 2 years ఇస్తారు. సో అది ఇయర్ కాబట్టి ఇక్కడ లైక్ టీ ప్లేస్ లో టైం ప్లేస్ లో మనము మంత్స్ నుంచి ఇయర్ కి కన్వర్ట్ చేసుకోవాలా. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి కన్వర్ట్ పర్సెంటేజ్ ఇంటూ డెసిమల్. సో ఇక్కడ 5.4% ని డెసిమల్ ఫామ్ లో రాసుకోవాలా. తర్వాత 4.5% ని డెసిమల్ ఫామ్ లో రాసుకోవాలి. 0.05 వస్తుంది, 0.054 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలా, కన్వర్ట్ మంత్స్ ఇంటూ ఇయర్స్. మంత్స్ నుంచి ఇయర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా, సో T = 3/12. సో మనకి ఇయర్ కి ఎన్ని 12 months కదా, సో అందుకనే 3/12 తీసుకున్నాం. సో ఎంత వస్తుంది మనకు మంత్ ది 0.25 years వస్తుంది మంత్ నుంచి ఇయర్ లో కన్వర్ట్ చేసుకుంటే. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఫార్ములా మనకి ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ సో సమ్ డ్యూరేషన్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలా. ఓకేనా. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకు ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 1 year, లేకపోతే ఆఫ్టర్ 2 years ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది వాల్యూస్. ఓకేనా. సో నౌ సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ F = 0.7867. ఇదేంటి, స్పాట్ రేట్ కదా, స్పాట్ రేట్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 1 + RUS అంటే ఏంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ ఇంటూ T 0.25 టైం డ్యూరేషన్. మంత్స్ ని మనము ఇయర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం కదా, 0.25 years. తర్వాత
by 1 plus r UK, interest rate of UK 0.045 into year, ఎంత 0.25 ఇయర్స్. ఓకేనా. తర్వాత ఏం చేయాలి, న్యూమరేటర్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్ క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. ఏంది ఇక్కడ 0.054 ఇంటూ 0.25 వేసుకోవాలి. అయితే ఎంత వస్తుంది, 0.0135 వస్తుంది. సో తర్వాత 1 యాడ్ చేసుకోవాలి. 1 ప్లస్ 0.0135 వేసుకుంటే 1.0135 వస్తుంది. సో ఇక్కడ ఏదైతే బాడ్మస్ రూల్ గుర్తుంచుకోవాలా. నేను ఇంతకుముందు ప్రాబ్లంలో అసలు బాడ్మస్ రూల్ గురించి చెప్పలే, అక్కడ క్యాలిక్యులేషన్ డైరెక్ట్ చెప్పేసిన ఇట్లా చేసుకోవాలని. సో చాలా వరకు స్టూడెంట్స్ ఆ బాడ్మస్ రూల్ గుర్తుపెట్టుకోకుండా ఇక్కడ 1 ప్లస్ యాడ్ చేసేసి దీనికి ఇట్లా మల్టిప్లై చేస్తున్నారు. అప్పుడు యాక్చువల్ వాల్యూ రాదు, నేను చెప్పిన ఏదైతే క్యాలిక్యులేట్ చేసినా వాల్యూ రాదు. అదే ఇప్పుడు 1 ప్లస్ 0.054 వేసుకొని ఇది వచ్చిన వాల్యూతో ఇది మల్టిప్లై చేస్తే కరెక్ట్ వస్తుంది, రాదు. సో మనకు బాడ్మస్ రూల్ ఏంటి, ఫస్ట్ మల్టిప్లికేషన్, తర్వాత అడిక్షన్, తర్వాత సబ్ట్రాక్షన్, ఈ రూల్ ఫాలో అవ్వాలా. ఓకేనా. అందుకనే ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి తర్వాత యాడ్ చేసిన అదనమాట. సో ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ వచ్చేసింది, మనకు న్యూమరేటర్ వాల్యూ వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు డినోమినేటర్ వాల్యూ ఏంటి, 0.045 ఇంటూ 0.25 చేస్తే ఎంత వస్తుంది, 0.01125 వస్తుంది. దీనికి మనం 1 యాడ్ చేసుకోవాలా. 1 యాడ్ చేసుకుంటే 1.01125. సో మనకు న్యూమరేటర్ వాల్యూ వచ్చింది, డినోమినేటర్ వాల్యూ వచ్చింది. అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ఏముంది, బై ఉంది కదా, ఇక్కడ బై చేసేసుకోవాలా. బై చేసుకుంటే మనము 1.00322 వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇంకేముంది, ఇక్కడ ఇది మిగిలింది. ఇది ఏం చేయాలా, ఇక్కడ ఏముంది, మల్టిప్లికేషన్. సో 0.7867 ఇంటూ 1.00322 ఇది చేసేసుకుంటే మనకు ఎఫ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు 0.7867 ఇంటూ 1.00322 ఇది చేసేసుకుంటే మనకి ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. ఎఫ్ అంటే ఏంది, ఫ్యూచర్ ఎక్స్చేంజ్ రేట్. ఓకేనా, ఫ్యూచర్ ఎక్స్చేంజ్ రేట్. సో మనకి ఈ ఫార్ములాలో మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఫ్యూచర్ రేట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ ఏంటి, 0.7884 USD డాలర్స్ పర్ జీబీపీ. జీబీపీ అంటే ఏంటి, గ్రేటెస్ట్ బ్రిటిష్ పౌండ్. ఇది వచ్చేసి యూకే కరెన్సీ అనమాట. సో ఇప్పుడు 1 పౌండ్ ఈక్వల్స్ టు 0.7884 డాలర్స్. ఓకేనా. ఇది వచ్చేసి ఆఫ్టర్ 3 months ఎక్స్చేంజ్ రేట్ అనమాట. ఓకేనా. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ప్రాబ్లమ్ని, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం డౌట్ ఉన్నా కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ చెప్తా ఫస్ట్. an Indian subsidiary of UK multinational firm has a translation exposure of 10 million. The rates are as follows. Spot rate is 55 rupees per pound and 1 year forwarded rate is 56.3200 per pound. A 4% depreciation of the rupee is expected, and how can the exchange rate be hedged? So ఇక్కడ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుందాం. ఇప్పుడు ఏ యూకే మల్టీనేషనల్ కంపెనీ హ్యాస్ ఏ సబ్సిడరీ ఇన్ ఇండియా. ఏంటి, ఒక యూకే పర్సన్ ఉన్నాడు, అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉంది యూకేలో. ఆ పర్సన్ కి ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ వచ్చేసి ఏం చేస్తుంది, ద వాల్యూ ఆఫ్ ద ఇండియన్ సబ్సిడరీ ఈజ్ 10 million వర్త్. అంటే ఎంత, 1 crore. సో 1 crore అనేది వాల్యూ అనమాట ఇండియన్ బ్రాంచ్ ఇది. ఓకేనా, క్రోర్. సో 1 crore వాల్యూ ఉంటుంది అనమాట. ఏదైతే ఇండియన్ బ్రాంచ్ ఉంది కదా యూకే అతనికి, అది 1 crore వాల్యూ అంట. ద కంపెనీ ఎక్స్పెక్ట్ ద రూపీ టు బి డిప్రిషియేట్ బై 4% ఇన్ ద ఫ్యూచర్. ఏంటి, ఆ కంపెనీ ఏమంటుందంటే ఫ్యూచర్ లో 4% డిప్రిసియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రూపీ పైన అని చెప్పేసి అంటుంది. అంటే ఏంది, రూపీ వాల్యూ తగ్గచ్చు అని చెప్పేసి అంటుంది. సో ఇది ఏం ప్రాబ్లం, రూపీ వాల్యూ తగ్గితే రూపీ రేట్ అనేది పెరుగుతుంది, ఎక్స్చేంజ్ రేట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంది, స్పాట్ రేట్ 55 రూపీస్ ఉంది కదా, ఒకవేళ 4% తగ్గితే ఏమైతుంది, రూపీ రేట్ పెరుగుతుంది. ఇక్కడ అయినాక పౌండ్స్ అనేది తక్కువ వస్తాయి. ఇప్పుడు 1 పౌండ్ కొనాలంటే 55 రూపీస్ కదా, అప్పుడు రూపీ కరెన్సీ అనేది, సో రూపీ అనేది డిప్రిషియేట్ అయింది అనుకో, రూపీ అనేది 4% డిప్రిషియేట్ అయింది అనుకో, రూపీ రేట్ పెరుగుతుంది, అప్పుడు పౌండ్స్ తగ్గుతాయి కదా, అట్లా అనమాట. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ద రూపీ డిప్రిషియేట్స్ ద ఎక్స్చేంజ్ రేట్ విల్ చేంజ్ అండ్ కంపెనీ మే ఫేస్ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. ఏంటి, ఒకవేళ రూపీ అనేది డిప్రిషియేట్ అయితే కంపెనీ అనేది ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. సో నెక్స్ట్ ఏంటి, దేర్ ఫోర్ ద క్వశ్చన్ ఆస్క్, ఏం అడుగుతుంది క్వశ్చన్, హౌ కెన్ ద కంపెనీ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హిస్ ఎక్స్చేంజ్ రేట్. ఏంటి, కంపెనీ ఏదైతే కంపెనీ ఉంది కదా ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ నుంచి ఎట్లా కాపాడుకుంటుంది అని చెప్పేసి అంటున్నది. సో దిస్ ప్రొటెక్షన్ ఈస్ కాల్డ్ హెడ్జింగ్. ఇక్కడ ఇచ్చింది కదా హెడ్జ్డ్ అని,
హౌ కెన్ ద ఎక్స్చేంజ్ రిస్క్ బి ఎడ్జ్డ్ అంటే ఏంది, కంపెనీ ఎలా కాపాడుకుంటుంది ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ నుంచి, ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ నుంచి కంపెనీ అనేది ఎలా కాపాడుకుంటుంది ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ నుంచి. సో ఆ ప్రొటెక్షన్ అనేది ఎడ్జింగ్ అని చెప్పేసి అంటారు. ఎడ్జింగ్ మీన్స్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫ్యూచర్ ఎక్స్చేంజ్ రేట్ లాసెస్. సో ఇక్కడ ఎడ్జింగ్ అంటే ఏంటి, ఏదైతే కంపెనీ ఎక్స్చేంజ్ రేట్ లాసెస్ నుంచి కాపాడుకుంటది కదా దాన్నే ఎడ్జింగ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వన్ ఏంటి, ఫస్ట్ మనం ఏం చేయాలా, ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రేటు స్పాట్ ఫ్యూచర్ రేటు కనుక్కోవాలా. ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రేట్ కనుక్కోవాలంటే ఏం చేయాలా, 4% డిప్రిసియేషన్ ఉంది కదా, 4% డిప్రిసియేషన్ ఉంది కదా, ఆ 4% డిప్రిసియేషన్ అనేది మనము రూపీ పైన చేయాలా. ఇక్కడ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, ఏంటి, ఎస్ ఆఫ్ 1+d. ఎస్ ఆఫ్ 1+d అంటే ఏంది, ఎస్ అంటే స్పాట్ రేట్ 1 ప్లస్ డి అంటే ఎంత 4% డిప్రిసియేషన్. అది చేసుకుంటే మనకు ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ డిప్రిసియేషన్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ తెలుస్తుంది రూపీది. ఓకేనా, అది చూసుకుందాం ఇప్పుడు. గివెన్ స్పాట్ రేట్ ఎంత 55 per pound, ఎక్స్పెక్టెడ్ డిప్రిసియేషన్ ఎంత 4%. ఫార్ములా ఏంటి, ఎస్ ఆఫ్ 1+d. సో ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 55 × 1 + 0.04. ఇక్కడ 4% ని మనం డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటే 0.04 అన్నమాట. సో ఎంత వస్తుంది మనకు 57.20. అంటే ఎంత, ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్ ఎంత 57.20. అంటే 55 కంటే ఎక్కువ అవుతుంది. ఒకవేళ మనకు ఇక్కడ రూపీ రేట్ పెరిగితే పౌండ్స్ అనేది తక్కువ వస్తాయి కదా. ఇప్పుడు స్పాట్ రేట్ వచ్చేసి ఒక పౌండ్ కొనుక్కోవాలంటే 55 రూపీస్. అదే ఆఫ్టర్ ఫ్యూచర్ లో 4% డిప్రిసియేషన్ అయిన తర్వాత 57.20 అవుతుంది ఒక పౌండ్ కి. అంటే ఎంత లాస్ అవుతున్నాడు, ఆల్మోస్ట్ 2.20 లాస్ అవుతున్నాడు. అంటే ఒక్క పౌండ్ కి 2.20 ఎక్కువ పెట్టి కొనాలన్నమాట ఫ్యూచర్ లో. సో మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండు, 1 year ఫార్వర్డ్ రేట్ అంటే ఎంత 56.3200 ఇచ్చిండు. అంటే 55 కంటే కొంచెం ఎక్కువ, ఎంత 1.3200 ఎక్కువ. కానీ ఇక్కడ ఆఫ్టర్ 4% డిప్రిసియేషన్ వచ్చేసి ఎంత వస్తుంది, 2.20 ఎక్కువ వస్తుంది. సో దీంట్లో ఏది బెస్ట్, స్పాట్ అయితే ఇప్పుడు అయినా ఇప్పుడే అమ్మలేడు, ఎందుకంటే దాని దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయో లేవో తెలియదు. బట్ ఇప్పుడైతే స్పాట్ అయితే ఆయన పే చేయలేడు. సో ఆయన ఏది చూజ్ చేసుకుంటాడు, అప్పుడు డైరెక్ట్ గా 1 year ఫార్వర్డ్ రేటే చూసుకుంటాడు కదా. ఎందుకంటే 1 year తర్వాత 56.3200 అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ నువ్వు ఇప్పుడు కాంట్రాక్ట్ చేసుకుంటే 1 year తర్వాత ఏ రేట్ ఉన్నా కానీ నీకు 56.3200 తోనే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్యాంక్ చెప్తుంది. సో ఆయన ఏది చూజ్ చేసుకుంటాడు, ఆటోమేటికల్లీ ఫ్యూచర్ లో మాత్రం స్కోప్ ఉంది 4% డిప్రిసియేషన్. సో ఆయన ఏం చేస్తాడు, స్పాట్ అయితే చేసుకోలేడు. సో ఫ్యూచర్ లో 60 అయినా 55 అయినా 54 అయినా ఆయన ఏం చేయలేడు. ఈ కాంట్రాక్ట్ చేసుకుంటే ఇదే రేటుకి ఎక్స్చేంజ్ చేసుకోవాలా. సో సేఫ్ జోన్ ఏంది, ఇదే కదా, ఇదే చూజ్ చేసుకుంటాడు. అదనమాట ఆయన ఎట్లా కాపాడుకుంటాడు తన కంపెనీ ఎక్స్చేంజ్ లాస్ నుంచి, 1 year ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది చూజ్ చేసుకుంటాడు. అదే మనం ఇక్కడ రాయాలా, సింపుల్. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఆఫ్టర్ డిప్రిసియేషన్ వచ్చేసి 57.20 వచ్చింది పర్ పౌండ్. సో ఇక్కడ ఏం రాసుకోవాలా మనము, ఇక్కడ చూడండి స్టెప్ 2 లో కంపేర్ చేయాలా. ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ రేట్ ఎంత 57.20 per pound, ఫార్వర్డ్ రేట్ ఎంత 56.32 per pound. సో ఎంత మనకు, సిన్స్ 56.32 is less than 57.20, ద ఫార్వర్డ్ రేట్ ఈజ్ మోర్ దాన్ ఫేవరబుల్. సో ఫార్వర్డ్ రేట్ అనేది మనకు మోర్ ఫేవరబుల్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్ గా ఆ కంపెనీ అతను చూడండి హెడ్జింగ్ డెసిజన్. స్టెప్ 3 వచ్చేసి హెడ్జింగ్ డెసిజన్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ద కంపెనీ షుడ్ ఎంటర్ ఇంటూ 1 year ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అండ్ లాక్ ద ఎక్స్చేంజ్ రేట్. ఏం చేస్తాడు, ఆటోమేటిక్ గా 1 year ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ని చూస్ చేసుకుంటాడు, ఎక్స్చేంజ్ చేసేసుకొని ఆ ఎక్స్చేంజ్ రేట్ ని లాక్ చేసేసుకుంటాడు అనమాట. సో ఆ ఎక్స్చేంజ్ రేట్ ని లాక్ చేసేసుకుంటాడు ఎంత 56.32 per pound కి లాక్ చేసేసుకుంటాడు. 1 year తర్వాత ఏ రేట్ ఉన్నా కానీ ఈ రేట్ కే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆయనకి ఈ కాంట్రాక్ట్ ద్వారా 56.32 తోనే ఎక్స్చేంజ్ చేసుకుంటాడు అట్లా అనమాట. సో ఓవరాల్ గా కంక్లూజన్ ఏం రాసుకుంటాం, సిన్స్ ద 1 year ఫార్వర్డ్ రేట్ ఈస్ 56.32 per pound is lower than the expected future spot rate 57.20 per pound, the company should hedge its exchange risk by entering into forward contract and locking the exchange rate at 56.32 per pound. సో ఆయన ఇట్లా వచ్చేసి తన కంపెనీ లాస్ నుంచి ఇట్లా కాపాడుకుంటాడు ఈ ఎడ్జింగ్ డిసిజన్ తీసుకొని. ఏం చేస్తాడు, 1 year ఫార్వర్డ్ రేట్ నే లాక్ చేసుకుంటాడు. ఇదేనమాట ప్రాబ్లం. ఇంతే. ఎట్లా అంటే లైక్ ఎట్లుంటుందంటే క్వశ్చన్ చూడగానే ఇది ఏందో అర్థం కాదు, అంటే క్వశ్చన్ ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలా. నేను ఏదైతే ఇక్కడ రాసినో ఇది ఈ స్టెప్స్ ఏదైతే ఇక్కడ మ్యాటర్ రాసినో ఈ మ్యాటర్ అవసరం లేదు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, లాస్ట్ కు కంక్లూజన్, ఇంత సరిపోతుంది. ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి రాసిన విడివిడిగా అట్లా అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఐ విల్ క్లియర్ ద డౌట్. ఓకేనా. సో మనం మొత్తం ఇంటర్నేషనల్ ఫినాన్స్ యూనిట్ 3 నుంచి 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కదా. ఇవి పర్ఫెక్ట్ అవ్వండి. పర్ఫెక్ట్ అయితే
సో దీంట్లో నుంచి మనకు ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ పైన అడిగితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో వేరే కాన్సెప్ట్ పైన అడిగితే మనం ఏం చేయలేము ఇంకా. సో మీకు ఇంక ఏ కాన్సెప్ట్ పైన కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా వల్ల అయితే నేను సాల్వ్ చేసి వీడియో చేస్తాను, లేకపోతే ఇంకా థియరీ రాసుకోవడం ఇంకా వేరే కాన్సెప్ట్ పైన వస్తే. సో మనం ఏం చేద్దాం, ఇవి పర్ఫెక్ట్ అవుదాం. ఇవి పర్ఫెక్ట్ అయితే దీంట్లో నుంచి వస్తే రాద్దాం, లేకపోతే థియరీ రాసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం అనమాట. సో ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఈ కాన్సెప్ట్ పైన ఉంటుంది. ఏ కాన్సెప్ట్ పైన? ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్ పైన ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసుకుందాం క్వశ్చన్ ఇప్పుడు చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు వినండి. సింపుల్ ప్రాబ్లం, జస్ట్ చిన్న ప్రాబ్లం అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ పైన తీసుకొని చెప్తున్నా. ఒక్కొక్కసారి క్వశ్చన్లో మీకు క్వశ్చన్ పెద్ద ఉన్నదని చెప్పేసి ఆన్సర్ పెద్ద ఉన్నదని చెప్పేసి మీరు అనుకుంటారు. ఎంత క్వశ్చన్ పెద్ద ఉంటే ఆన్సర్ అంత చిన్న ఉంటుంది అనమాట. అది గుర్తుంచుకోండి మీరు, ఓకేనా? ఇక్కడ చూడండి, అండ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఏ పర్చేస్ కాంట్రాక్ట్ ఫర్ ఏ షుగర్ కేన్ క్రషింగ్ మిషన్ ఫర్ ద US$ దట్ ఈస్ $10 lakh అన్నమాట. ఏంది? సో మనకు ఏదైతే యుఎస్లో షుగర్ క్రేన్ క్రషింగ్ మిషన్స్ ఉన్నాయంట, అయితే మన ఇండియన్ కంపెనీ వచ్చేసి ఒక కాంట్రాక్ట్కి, పర్చేస్ కాంట్రాక్ట్కి ఎంత 10 lakhsకి షుగర్ కేన్ మిషన్ కావాలని చెప్పేసి అడిగిందనమాట. కాంట్రాక్ట్ చేసుకుంది. ఎంతకు ఒక మిషన్? $10 lakh అనమాట. సో ఈ $10 lakh అనేది మన దగ్గర, మన కరెన్సీ వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఏంది? రూపీస్. సో వాళ్ళకి US$ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఎక్స్చేంజ్ కరెన్సీ చేయాలా. కరెన్సీ చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలా? ఆ డాలర్స్ని మనం కొనాలా. సో మన రూపీస్తో డాలర్స్ కొనాలా. సో ఇక్కడ చూడండి, ద ఎక్స్చేంజ్ రేట్ అట్ ద టైమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ వాస్ $70 ఫర్ ద డాలర్. సో ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేస్తాడు కదా, ఆర్డర్ ప్లేస్ చేసే టైంలో ఒక్క డాలర్ ఎంత? $70 అన్నమాట. అంటే మనం ఇక్కడ ఏదైతే $10 lakhs ఉన్నాయి కదా, $10 lakh ఒక్కొక్కటి $70కి కొనాలన్నమాట. సో అది ఎప్పుడు ఉంది? ఆర్డర్ ప్లేస్ చేసే టైంలో $70 ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. ద మెషిన్ టేక్స్ 30 days టు రీచ్ ఇండియా బై సీ. ఏమైందంట? ఆర్డర్ ప్లేస్ చేసేసిండంట. ఎంతకు? $10 lakh ప్లేస్ చేసేసిండు. ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడు అంటే, $70 ఉంది ఒక్క డాలరు, నేను వాళ్ళకు $10 lakh ఒక్కొక్క డాలర్ $70తోని గట్టి ఇవ్వాలా అని చెప్పేసి అనుకున్నాడు. అట్లా అనుకుని ఆర్డర్ పెట్టేసిండు. సో ఏమైంది? మెషిన్ అనేది 30 daysకి రీచ్ అయింది త్రూ ఇండియా బై సీ. సో మనకు సీ ద్వారా వచ్చిందనమాట. సో ఏమైంది? డెలివరీ టైంకు ఆయనకి ఏం జరిగిందో చూద్దాం. బై ద టైమ్ ఇట్ రీచెస్ ద ఇండియన్ పోర్ట్కి వచ్చిందంట. ఆ టైంకి ఏమైందట అంటే, ఇక్కడ చూద్దాం, ద ఎక్స్చేంజ్ రేట్ ఈస్ లైక్లీ టు గో అప్ టు $74 per pound. ఏమైందట అంటే, ఇండియన్ పోర్ట్కి వచ్చింది మిషన్. ఆ టైంకి ఏమైందట అంటే ఎక్స్చేంజ్ రేట్ అనేది పెరిగిపోయింది. 70 నుంచి డైరెక్ట్ 74కి వచ్చేసింది. ఎంతైంది? 70 నుంచి 74కి వచ్చింది అనమాట. $4 పెరిగింది. ఒక్క డాలర్కి $4 పెరిగింది. అంటే ఇక్కడ ఎన్ని డాలర్స్ ఉన్నాయి? $10 lakh ఉన్నాయి. $10 lakh ఎంత పెరుగుతుంది మొత్తం ఆయనకు బర్డెన్? అది క్యాలిక్యులేట్ చేయాలా క్వశ్చన్లో, అంతే. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ద ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీ. సో ఆ బర్డెన్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి నేను ఎట్లా చెప్పినా అంటే, మనకి ఇక్కడ కాన్సెప్ట్ ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్. ఎప్పుడైతే ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ జరిగినప్పుడు ఏమైనా లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ని ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్ అని చెప్పేసి అంటారు. అర్థమైందా? ఎప్పుడైతే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనం అనుకున్న దానికన్నా ఒక రేట్ చేంజ్ అయ్యి, ఎక్స్చేంజ్ రేట్ చేంజ్ అయ్యి, మనం ఏదైతే కాంట్రాక్ట్లో లాస్ అవుతామో ఆ లాస్ని ఏమంటారు? ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్ అంటారు. ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్ ఎంతనో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? ద కాస్ట్ ఆఫ్ ద షుగర్ కేన్ క్రషింగ్ మిషన్ ఈస్ ఎంత? ఇక్కడ $10 lakh. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ చేంజ్ అయినా కానీ, కరెన్సీ రేట్ చేంజ్ అయినా కానీ మొత్తం అయినా గట్టియాల్సింది ఎంత? $10 lakh. వాళ్ళ రేట్ ఏం పెరగలేదు. మన దగ్గర ఏదైతే ఒక $, కొనుక్కునే రేట్ చేంజ్ అయింది, అది మన దగ్గర ప్రాబ్లం అనమాట. వాళ్ళకు పోయేది $10 lakh మాత్రమే, కానీ మనం ఏదైతే డాలర్ ఉన్నదో ఆ డాలర్ కొనుక్కునే రేట్ పెరిగింది అనమాట, అంతే. సో ఆ ఆన్సర్ని మనం స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ద షుగర్ కేన్ క్రషింగ్ మిషన్ వాస్ $10 lakh. సో నెక్స్ట్, పోస్ట్ డివాల్యుయేషన్ పేమెంట్ ఏంటి? ఏదైతే పోర్ట్కు రీచ్ అయిన తర్వాత మనం ఎంత పేమెంట్ చేస్తాం? ఒక్క డాలర్కి 74 చొప్పున కట్టిస్తాం. ఎన్ని డాలర్స్? $10 lakhs. ఆ $10 lakhs ఒక్కొక్క డాలర్ చొప్పున 74 కట్టిస్తాం. అప్పుడు ఏం చేస్తాం? $10 lakh ఇంటూ 74 చేసుకుంటాం. ఇక్కడ చూడండి, $10 lakh ఇంటూ 74 చేసుకుంటే మొత్తం మనకి ఎంత ఖర్చు అయింది? డాలర్స్ కొనడానికి $10 lakh కొనడానికి $7.40 crore ఖర్చు అయిందన్నమాట మనకు $10 lakhs కొనడానికి. ఆ $10 lakhs కొనుక్కొని మనం ఇలా పే చేయాలి యూఎస్ వాళ్ళకి, అట్లనమాట. సో షిప్ వచ్చిన టైంకి, వాళ్ళకి డెలివరీ అయిన టైంకి ఆయన ఎంత కట్టిండు? 7 lakh ఎంత కట్టిండు?
సో షిప్ వచ్చే టైంకి డెలివరీ అయిన తర్వాత ఎంత కట్టిండు డబ్బులు? 7,40,00,000 కట్టిండు. అదే ఆయన ఆర్డర్ ప్లేస్ చేసే టైంకు ఆయనకి ఎంత క్యాలిక్యులేషన్ వేసి పెట్టుకున్నాడు, ఎంత డబ్బు కావాలనుకున్నాడు అది కూడా చూద్దాం. ఎంత? ప్రీ డివాల్యుయేషన్ పేమెంట్. ఆయన ఆర్డర్ చేసినప్పుడు ఎంత అనుకున్నాడు? ఆర్డర్ చేసినప్పుడు ఎంత ఉన్నది ప్రైస్? 70 రూపీస్ ఉంది డాలర్‌కి. అప్పుడు అప్పుడు ఎంత అవుతది మనకు టోటల్ అమౌంట్? ఎంత అవుతది? $10,00,000 ఇంటూ 70 రూపీస్ ఎంత అవుతది? 7 crore అవుతది. సో మనకి ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఆయనకి ఎంత పడ్డది ట్రాన్సాక్షన్ ఎక్స్‌పోజర్ డ్యూ టు ద కరెన్సీ ఫ్లక్చుయేషన్, కరెన్సీ ఎక్స్‌చేంజ్ ఫ్లక్చుయేషన్ అది చూసుకోవాలా. అట్లా చూసుకోవాలంటే ఏం చేయాలా? ఏం చేస్తాం? మనకి ఏదైతే కట్టినామో, ఏదైతే అనుకున్నామో దానికి డిఫరెన్స్ తీసుకుంటే వచ్చేస్తది. ఎంత? 7,40,00,000 మైనస్ 7 crore ఎంత? 40,000. ఎంత పొటెన్షియల్ లాస్? 40,000 అనమాట. సో ద ఇండియన్ కంపెనీ ఈజ్ ఫేసింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఎక్స్‌పోజర్ ఆఫ్ 40 lakhs ఇదన్నమాట. సో క్వశ్చన్ అనేది మంచిగా అర్థం చేసుకోవాలా. సో మనకి ఇక్కడ మెయిన్ ఏందంటే కాన్సెప్ట్ ట్రాన్సాక్షన్ ఎక్స్‌పోజర్ అంటే తెలాలా. అది తెలంది మనం ఈ ఆన్సర్ ఎట్లా చేస్తాం? అదనమాట. సో కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి మీరు. ఓకేనా? సో ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, ఫిఫ్త్ ప్రాబ్లమ్. అది అయిపోతే అయిపోయినట్టే. మెయిన్ కాన్సెప్ట్స్ చెప్పినా. ఒకవేళ ఈ కాన్సెప్ట్స్‌లో నుంచి వస్తే ఎగ్జామ్‌లో మంచిగా పర్ఫెక్ట్‌గా రాయండి. లేదంటే థియరీ రాసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.